సామాన్యుల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్న సీఎం జగన్. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా. అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం యోగి గురించి పెద్ద వాదన. కక్ష సాధింపు చర్యలో భాగంగానే శాసనమండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ ప్రకటించారని జంగా కృష్ణమూర్తి ఆరోపణ. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుంది. ధీమా వ్యక్తం చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి. దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా తగ్గాలని, లేకుంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దేశంలో లోక్సభ ఎన్నికల్లో 4 దశల ఓటింగ్ పూర్తి కాక దేశం 5వ దశ పోలింగ్ కు దూసుకుపోతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్, ఎస్పీ నేతల సంయుక్త సమావేశాలు, విలేకరుల సమావేశాలు నిరంతరం జరుగుతూ ఉండగా, మరొక వైపు భారత కూటమికి చెందిన ఇతర నేతల ఉమ్మడి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమిని బలోపేతం చేసేందుకు ఆప్ జాతీయ నాయకత్వ కర్త అయిన ఇవాళ లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అధ్యక్షునితో పాటు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. ఎక్కడ చూసినా వారి సీట్లు తగ్గిపోతున్నాయి. భారత్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంజ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వారితో కాసేపు ముచ్చటించారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందని తెలిపారు. ఈసారి 151 అసెంబ్లీకి పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ఆయన తెలియజేశారు. Who we have rooted and worked for, who has inspired and inspires many of us. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. కక్ష సాధింపు చర్యలో భాగంగానే శాసనమండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫై చేశారని జంగా కృష్ణమూర్తి తెలియజేశారు. పల్నాడు అల్లర్ల నేపథ్యంలో విద్యానగర్లో జంగా కృష్ణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాసనమండలి చైర్మన్ జంగా కృష్ణమూర్తిపై వేసిన అనర్హత వేటుపై జంగా కృష్ణమూర్తి స్పందిస్తూ గతంలో పార్టీ పెట్టిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి తాను మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.
బీసీ వర్గాల కోసం తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఇప్పుడు డిస్క్వాలిఫై చేయడం అంటే బీసీ వర్గాలను అవమానించినట్లేనని తెలియజేశారు. ఎప్పుడు లేని విధంగా బీసీల సీట్లలో మార్పులు చేశారని, న్యాయ సలహాలు తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లు దారుణమని తెలిపారు. దీనిపై అందరూ సంయమనం పాటించాలని కోరారు. జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఆయనపై వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున గెలిచిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి చైర్మన్ చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు. ఎందుకంటే ఈ రోజున శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా మాట్లాడితే నా టైంని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదట కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు. నా పదవిని ఈ రోజున డిస్క్వాలిఫై చేయటం అంటే, చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించాలని పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను ఈ రోజున ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని టీడీపీ నేత సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జగన్ కు తల్లి, 2 చెల్లెలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని చెప్పారు. అరాచక పాలనను తరిమికొట్టేందుకు ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుందని తెలిపారు. దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని, లేదంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారని సోమిరెడ్డి హెచ్చరించారు. చట్టాన్ని జగన్ కాళ్ల కింద నలిపేశాడని, ఐఏఎస్, ఐపీఎస్ లను కూలీల కింద మార్చారని విమర్శించారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. నాడు బీహార్ ఎలా ఉందో నేడు ఏపీని అలా తయారు చేశారని దుయ్యబట్టారు. బయటికి వెళితే ఏపీ అంటే తలదించుకునే పరిస్థితికి జగన్ దిగజార్చారని చెప్పారు. నిన్న మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని, ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. శాసనసభలో, నిండు శాసనసభలో, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్లో వేసాడు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి.
జాతీయ డెంగ్యూ దినోత్సవం గుంటూరులో అమరావతి రోడ్డు నందు గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఈ రోజు జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. భాగస్వామ్యంతో ఈ డెంగ్యూని నిర్మూలిద్దామన్న థీమ్ తోటి మనం ముందుకెళ్తున్నాము. సో దీన్ని ఈ ప్రోగ్రాంలో భాగంగా మనమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ డెంగ్యూ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమ కొట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత చేయవలసిన ట్రీట్మెంట్ పార్ట్ కానీ వాటి మీద అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా ప్రతి పిహెచ్సిలోని కూడా ర్యాలీ కండక్ట్ చేయటము, తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ మీద రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఎక్కడైనా నీటి నిల్వలు ఉండకుండా చూడటము, తర్వాత మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము, తర్వాత మనం పర్సనల్ కేరు ఇంటి తలుపులకు మెష్లు అవి పెట్టుకోవటము, తర్వాత ఈవినింగ్ 4 to 7 మార్నింగ్ 6 to 7 ఆ టైంలో దోమలు లోపలికి వస్తుంటాయి. ఆ టైంలో విండోస్ అవి పెట్టి క్లోజ్ చేసుకొని ఉంటే దోమలు రాకుండా ఉంటాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ అవి పెట్టి కవర్ చేసి పంపిస్తే వాళ్ళకి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. ఈ పర్సనల్ చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమ కొట్టకుండా చేసుకోవచ్చు. ప్రజలందరినీ కూడాను ఈ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము, నీటి నిల్వ లేకుండా చేసుకొని ఈ దోమకాటు గురి కాకుండా ఉండవలసిందిగా కోరు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హడావుడి చేసి ఎన్నికల లబ్దిదారులకి 14,165 కోట్లు వెంటనే చెల్లించడానికి ప్రయత్నించారని, ఎన్నికల సంఘం ఎన్నికల అనంతరం లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించినా ఇప్పటివరకు ఆ వైపు దృష్టి మళ్లించలేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ నెల 16 తేదీ ఉదయం గుంటూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దాదాపు 82% ఓటింగ్ జరగడం ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అని, దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని చెప్పారు. చెదురుముదురు సంఘటనల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ఒక రీపోలింగ్ జరగవలసిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల అనంతరం చంద్రగిరి, మాచెర్ల, గురజాల, తాడిపత్రి ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్ని నివారించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని తెలిపారు. భారతదేశంలోని అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనపడుతుందని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు కలిసి దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితాను నిరంతరం ప్రక్షాళన చేస్తూ కొత్త ఓటర్లను చేరుస్తూ మరణించిన వారి ఓట్లను డబుల్ ఎంట్రీలను తీసివేస్తూ ఉంటే ఓటింగ్ శాతం మరింత పెరిగేదని తెలిపారు. ఒకే ఇంట్లోని ఓట్లు ఒకే పోలింగ్ బూతుల్లో కాకుండా వివిధ పోలింగ్ బూతుల్లో ఉండటం వలన ఓటర్లు ఇబ్బంది పడ్డారని అన్నారు. 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక క్యూ ఉంటే బాగుండేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం పెరగడానికి, ప్రధానంగా పట్టణ ఓటింగ్ శాతం పెరగడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత 6 నెలలుగా చేసిన కృషి ఫలించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివి మల్లికార్జునరావు, ఏపీ ఎన్నికల నిఘా వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్ అరవింద్, అధ్యక్షులు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, ప్రముఖ సైకాలజిస్ట్ బత్తుల కృష్ణయ్య, స్టెప్ అధ్యక్షులు ప్రజా సాంస్కృతిక వేదిక కన్వీనర్ ఆర్ రాజేష్ పాల్గొన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం కృషి చేసింది. ఆ కృషి ఫలించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది. 82% ఓటింగ్ శాతం చేరడం జరిగింది. పట్టణ ప్రాంతంలో కూడా 3% ఓటింగ్ గతం కన్నా పెరిగింది. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు, సమర్థమైన నాయకత్వాన్ని కోరుకున్నారు. గతంలో ఏనాడు జరగని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల వ్యయం జరగటం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి. అంటే ప్రజల్లో డబ్బు తీసుకోవడం తప్పు అనే భావజాలం కన్నా డబ్బు తీసుకుంటే తప్పేమీ లేదు, అందరూ ఇస్తున్నారు కదా అనే భావనని రాజకీయ పార్టీలు కొన్ని దశాబ్దాల కాలంగా తీసుకురావడం జరిగింది. నేషనల్ యూనిట్ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా అవగాహన కార్యక్రమం
యోహాను శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏటుగురు రోడ్డు నందు గల ఫ్యాన్సీ డిస్ట్రిబ్యూటర్స్ ప్లాజా నందు జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ జాన్ షామిల్ తిం పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసినందుకు 140 మంది సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలకు లభించే ప్రాథమిక హక్కుల్ని కాపాడేందుకు తమ సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని అన్నారు. పేదలను అభ్యున్నతి దిశగా చట్టాలను మరింత చేరువ చేసే విధంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, అనూష, ఏంజల్, యోహాన్, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. మనుషునికి సరైనటువంటి హక్కు దొరికేంత వరకు మేము పోరాడతాము, మేము పని చేస్తాము, మేము కృషి చేస్తాము. మేము డబ్బు కోసం కాదు, డబ్బుల కోసం కాదు, మాకు పదవి పేరు కోసం కాదు. మేము ప్రజలలో మేము సేవ చేయాలి, ప్రజలకి మంచి చేయాలి, ప్రజల్ని ధైర్యవంతులుగా చేయాలి, ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళుగా చేయాలి. ఈరోజు ప్రజలు ప్రశ్నించే వాళ్ళుగా లేకపోవటం వల్ల రాజకీయంలో కానీ అధికారులు కానీ వారి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మేమేం చేయాలంటే వాటన్నిటిని కూడా అరికట్టి మరి దేశంలో ఒక మంచి వాతావరణాన్ని నిర్మించాలి. మంచి అక్రమం లేని, అవినీతి లేని, మరి ప్రజలలో నెమ్మది, చట్టానికి గౌరవం, విలువని తీసుకొచ్చి చట్టాన్ని గౌరవించే రీతిలో మేము పనిచేస్తున్నాము. చట్ట పరిధిలోనే మేము పనిచేస్తున్నాం. కాబట్టి మన రాజ్యాంగాన్ని నిర్మూలనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. మన దేశ స్వాతంత్రాన్ని పాడు చేసి దేశంలో ఉన్నటువంటి నెమ్మదినంతటిని కూడా చెడిపేసేటువంటి ఎంతోమంది మరి ఈరోజు పన్నాగం పట్టుకొని ఉన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా ఇలాంటి పనులు పూనుకొని చేస్తున్నటువంటి వారి యొక్క కార్యాలని, వారి యొక్క మనస్థితులను అన్నిటిని కూడా మార్చాలి. అవన్నీ కూడా మారాలి అంటే ప్రజలలో మానవ హక్కులను గురించినటువంటి అవగాహన కలగాలి. దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా తగ్గాలని, లేకుంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను సీఎం జగన్ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందో ప్రజలు తెలుసుకుని క్యూ కట్టి మరీ ఓటు వేశారని సోమిరెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓడిపోయి, లోకేష్ బాబు ఓడిపోయి, పవన్ కళ్యాణ్ ఓడిపోయి, పురంధేశ్వరి గారు ఓడిపోయి, అదేందో చూస్తారు కదా, చూస్తావు కదా నువ్వు. బాబు గారి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చినోడే కదా, రేపు చూస్తావు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు. వెయిట్ చేస్తున్నారు. జూన్ 4 దాకా వెయిట్ చేయండి. ఎవరు గెలిచేది, ఎవరు ఓడేది తెలుస్తుంది. మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి. జిల్లాల్లో నేను చెప్పాను కదా, కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఆశయంతో ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ పట్టణానికి, మండలానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు బుధవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చి అభినందన తెలిపారు. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందనే సర్వేలు తెలుపుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయం. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతుతోని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారు సుమారుగా 3 నుంచి 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయం అని తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కోదండరామ్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ఓట్లేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం చిగురుటాకులా వణికిపోయిన విషయం తెలిసిందే. గాలుల దాటికి గోడ్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంపుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 74 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇది జరిగిన 3 రోజులకి హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి తాజాగా వెలువరించింది. 16 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా పెట్రోల్ పంపు సమీపంలో సుమారు 100 అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.
ఆ హోర్డింగ్ కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది. హోర్డింగ్ ఏర్పాటు చేసిన యాడ్ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదు చేశారు. लिटरली गया भाई गया कौन आया रे उसके नीचे शिट क्या बना है भाई क्या टाइम पे बना है क्या गया ये इसका ये वो पूरा बिल्डिंग गिर गई వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్న సీఎం జగన్. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా. అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం యోగి గురించి పెద్ద వాదన. కక్ష సాధింపు చర్యలో భాగంగానే శాసనమండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ ప్రకటించారని జంగా కృష్ణమూర్తి ఆరోపణ. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుంది. ధీమా వ్యక్తం చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి. దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా తగ్గాలని, లేకుంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.